హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కృష్ణ TX3XE సార్, డస్ ఫినాస్ట్రైడ్ కాజ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్? ఇప్పుడు ఇతను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఫినాస్ట్రైడ్ టాబ్లెట్ ఏదైతే హెయిర్ లాస్కి వాడుతున్నారో ఇటువంటి టాబ్లెట్ వాడుతున్నప్పుడు ఇది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్ర స్ఖలనం, సెక్షువల్ యాక్ట్ ఏదైతే చేస్తారో అలా చేసినప్పుడు అర్లీగా ఎజాక్యులేట్ ఏమైనా అయిపోయే ఛాన్స్ ఉందా? దీని గురించి చాలాసార్లు చాలా రకాల స్టడీస్ జరిగాయి. ఇటువంటి స్టడీస్లో ఏమి తేల్చారు అంటే, ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి చాలా రేర్గా లిబిడో అనేటువంటిది తగ్గే అవకాశం ఉంది, అంటే సెక్స్ కోరికలు తగ్గే అవకాశం ఉంది. ఇంకా రేర్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకో స్టడీ క్లియర్గా ఏం చెప్తుంది అంటే, చాలా స్మాల్ పాపులేషన్ అంటే 0.09% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ ఫినాస్ట్రైడ్ టాబ్లెట్ వాడుతున్నారో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ అంత మాత్రాన మీరు ఈ టాబ్లెట్ వాడడం పూర్తిగా ఆపేసేయాలా, వాడిన ప్రతి ఒక్కరికి ఇలా వస్తుందా అంటే డెఫినెట్గా ఇలా వచ్చే అవకాశాలు అందరికీ ఉండవు. ఎవరికో చాలా రేర్గానే వస్తుంది. జస్ట్ బికాజ్ ఆ సైడ్ ఎఫెక్ట్ ఎవరికో వచ్చింది కాబట్టి మీరు దాని గురించి ఆలోచించుకుంటూ మీరు దానివల్ల వచ్చే బెనిఫిట్ని కంప్లీట్గా దూరం కాకూడదు. సో ఈ టాబ్లెట్ తీసుకోవాలా వద్దా అనే డెసిషన్ మీరు సొంతంగా ఎప్పుడు తీసుకోకుండా మీ డెర్మటాలజిస్ట్ కానీ లేకపోతే మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ ప్రాపర్గా అప్రోచ్ అయ్యి మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేయండి, మీ కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేయండి అండ్ వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోండి. మీకు ఎంత డోసేజ్ ఇవ్వాలి అండ్ దానివల్ల నిజంగా మీకు ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయ్యింది అంటే ఇమీడియట్గా డాక్టర్ అటెన్షన్కి తీసుకెళ్తే దానికి ఆల్టర్నేటివ్స్ వాడుకోవడానికైనా యూజ్ ఉంటుంది. బట్ జస్ట్ బికాస్ ఒక స్మాల్ పాపులేషన్కి ఇలా సైడ్ ఎఫెక్ట్ వస్తున్నంత మాత్రాన అందరికీ ఇలా వస్తుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు. సో ఈ టాబ్లెట్ని కనుక డాక్టర్ పర్యవేక్షణలో ప్రాపర్గా వాడితే మీకు తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి.